మన దక్షిణ భారతదేశం అగ్నిగుండంలా మారుతుంది. ఆకాశం నుంచి ఒక నీటి చుక్క రాలలేదు. నదులన్నీ ఎడారులుగా మారాయి. గుక్కెడు నీటి కోసం ప్రాణాలు విలువెల్లాడుతున్నాయి. అంతా ముగిసిపోతుందనుకున్న క్షణంలో ఎవరూ ఊహించని ఒక అద్భుతం జరిగింది. ఎక్కడి నుంచో ఉబికి వచ్చిన ఒక జల ప్రవాహం నేలతల్లి దాహాన్ని తీర్చింది. అసలు ఎక్కడా లేని నీరు అకస్మాత్తుగా ఎలా పుట్టుకొచ్చింది? ఆ మహాద్భుతం వెనుకున్న దైవరహస్యమేంటో తెలుసుకోవాలనుందా? అయితే రండి స్టోరీలోకి వెళ్దాం. ఒకప్పుడు దక్షిణ భారతదేశంలో వర్షాలు పడక తీవ్రమైన కరువు వచ్చింది. నదులు ఎండిపోయాయి. ప్రజలు, జంతువులు నీటి కోసం విలువెల్లాడిపోయారు. అదే సమయంలో పరమశివుడు భక్తుడైన అగస్త్య మహాముని తపస్సు చేసుకుంటూ దక్షిణ కైలాసానికి వచ్చాడు. ఆయన చేతిలో ఉన్న కమండలంలో పవిత్రమైన కావేరీ జలాలు ఉన్నాయి. అగస్త్యుడు ఆ నీటిని ఎవరికీ ఇవ్వకుండా తన కమండలంలో బంధించి ఉంచాడు. ఒకరోజు ఆయన స్నానం చేయడానికి వెళుతూ ఆ కమండలాన్ని ఒక బండరాయి మీద పెట్టి వెళ్ళాడు. బయట కరువుతో ప్రాణాలు పోతుంటే జలాలు ఒక కమండలంలో బందీ అవ్వడం వినాయకుడికి నచ్చలేదు. ఇక వినాయకుడు ఊరుకుంటాడా? వెంటనే ఒక కాకి రూపం ధరించి ఎగురుకుంటూ వచ్చి ఆ కమండలం అంచున వాలాడు. కాకి బరువుకు కమండలం వరిగిపోయి అందులో ఉన్న నీరు నేల మీద పడిపోయింది. ఆ నీరు ఒక చిన్న పాయలా మొదలై మహాప్రవాహంలో మారి ఎండిపోయిన భూములను తడుపుతూ ముందుకు సాగింది. అదే ఇప్పుడు మనం పిలుచుకునే కావేరీ నది. కమండలం నుండి బయటపడిన ఆ నది వల్ల దక్షిణ భారతదేశం సస్యశ్యామలం అయ్యింది. మా ఈ స్టోరీ గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.